రామరాజు మీద ఒట్టేసి నిజం చెప్పేసిన చందు, వల్లి పేరుని బయట పెట్టిన లారీ డ్రైవర్. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ధీరజ్ అయితే లారీ నెంబర్ ఇచ్చి తన ఫ్రెండ్కి ఈ లారీ ఎక్కడి నుంచి వచ్చిందో, అసలు ఇది డ్రైవర్ ఎవరో, ఆ టైంలో డ్రైవర్గా ఎవరున్నారో మొత్తం నాకు కనుక్కొని ఫోన్ చెయ్యి అంటూ ఇక తన ఫ్రెండ్తో చెప్తాడు చాలా కోపంగా. అలా ధీరజ్ బయటికి వచ్చి లారీ డ్రైవర్ గురించి ఆరా తీయడం చూసి సేనాపతి షాక్ అయిపోతూ తను కూడా ఇక తన అసిస్టెంట్కి ఫోన్ చేస్తాడు. ఆ లారీ డ్రైవర్ దొరికాడా? వాడు నా పేరు బయట పెట్టకూడదు, వాడు వెంటనే ఎక్కడున్నాడో కనుక్కోండి అని అంటూ ఉంటాడు సేనాపతి. అది విన్నా ఒకేసారి భద్రావతి షాక్ అయిపోతూ, రే సేనా, నీ పేరు బయట పెట్టొద్దంటున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇక సేనాపతి అయితే తడబడతాడు. రే సేనా, నువ్వెందుకో మొన్న ప్రేమకి యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి కూడా భయపడుతున్నావు. ఎందుకో చెయ్యనుకోడని ఏదో తప్పు చేశానని నువ్వు పశ్చాత్తాపంతో బాధపడుతున్నట్టే నాకు అనిపిస్తుంది. చెప్పరా, ఏం జరిగింది? ఈ అక్క దగ్గరే నిజాన్ని దాచిపెడుతున్నావా? ఏం జరిగిందో చెప్పరా. ఆ లారీ డ్రైవర్ నీ పేరుని ఎందుకు బయట పెడతాడు అని అడుగుతూ నిలదీస్తూ ఉంటుంది భద్రావతి. అప్పుడు ఇక సేనాపతి అయితే, అక్క, ఆ యాక్సిడెంట్ చేయించింది నేనే అక్క అని నిజాన్ని ఒప్పుకుంటాడు. రే సేనా, ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు యాక్సిడెంట్ చేయించడం ఏంటి? నీకేమన్నా మతిపోయిందా అని అడుగుతూ ఉంటుంది భద్రావతి. ప్రేమని నువ్వు యాక్సిడెంట్ చేయించడం ఏంటి అని అడుగుతూ ఉంటే, లేదక్క, నా కూతుర్ని నేనెందుకు యాక్సిడెంట్ చేయిస్తాను? నా కూతుర్ని యాక్సిడెంట్ కాదు చేయించడం, అదిగో ఆ రామరాజు పెద్ద కొడుకున్నాడు కదా చందు, వాణ్ణి యాక్సిడెంట్ చేయమన్నాను అని అంటూ ఉంటాడు సేనాపతి. అయితే నాకు తెలియకుండా ఈ నిర్ణయం నువ్వెప్పుడు తీసుకున్నావురా అని అడుగుతూ ఉంటుంది భద్రావతి. అసలు నేను వాణ్ణి చంపాలని అసలు కూడా అనుకోలేదక్క, కానీ అనుకోకుండానే ఇదంతా జరిగింది. అసలు ఏమైందంటే ఆ లారీ డ్రైవర్ మన దగ్గరే పని చేస్తున్నాడు. తనకేదో డమ్మీ యాక్సిడెంట్ చేసి ఇది దొరికిందని 5,000 ఇచ్చారని డమ్మీ యాక్సిడెంట్ చెయ్యాలని చెప్పి పనిలోకి రానన్నాడు. అప్పుడే నేను అతన్ని నిలదీశాను. అతని దగ్గర ఉన్న చందు ఫోటో బయటపడింది. ఈ ఫోటో ఏంటి అని అడిగితే అప్పుడు డమ్మీ యాక్సిడెంట్ చేసేది ఇతనికేనని, భాగ్యం అలాగే వల్లి ఇద్దరు కూడా అతనికి డబ్బులు ఇచ్చి డమ్మీ యాక్సిడెంట్ చేయించమన్నారని చెప్పేసి ఆ డ్రైవర్ చెప్పాడు. అదే నాకు ఉపయోగపడుతుంది. ఆ రామరాజు నా కొడుకుని దూరం చేశాడు, అలాగే వాడి పెద్ద కొడుకుని దూరం చేసి వాడికి బుద్ధి చెప్పాలని నేను అనుకున్నాను. అది డమ్మీ యాక్సిడెంట్ కాదు, నిజంగానే చేసి డమ్మీ యాక్సిడెంట్ లాగా చిత్రీకరించాలని అలా డ్రైవర్తో చెప్పి 50,000 ఇచ్చాను. కానీ ఇంతలో ప్రేమ చందుని కాపాడి యాక్సిడెంట్ అయ్యింది తనకి అని అంటూ ఉంటాడు సేనాపతి. అయితే ఇక సేనాపతి మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది భద్రావతి. ఇక షాక్ అయిపోతూ భద్రావతి అయితే అంటూ ఉంటుంది, రే సేనా, నువ్వు ఆలోచించేది తప్పేమీ కాదు, కానీ ఇలా మాత్రం ఆలోచించొద్దు. ఏ సమయంలో ఏం జరుగుద్దో చెప్పలేము. మన ప్రేమ ఇంట్లో ఉంది. మనం తీసుకునే ఏ నిర్ణయం అయినా సరే ప్రేమని దృష్టిలో పెట్టుకొని తీసుకోవాలి. ఇంకెప్పుడు కూడా నాతో చెప్పకుండా ఇలాంటి వేషాలు వెయ్యొద్దు అని అంటూ ఉంటుంది. కానీ ముఖ్యంగా ఇప్పుడు ఆ లారీ డ్రైవర్ గురించి ధీరజ్ గాడు ఎంక్వైరీ మొదలుపెట్టాడక్క. అందుకని లారీ డ్రైవర్ కానీ ఎదురు పడ్డాడంటే ఖచ్చితంగా ముందు నా పేరే చెప్తాడు. ఎందుకంటే నేనే కదా యాక్సిడెంట్ చేయించమంది ముందు ఎక్కువగా, అందుకని చంపేమని చెప్పి డబ్బులు కూడా ఇచ్చింది నా పేరే చెప్తాడక్క అని అంటూ ఉంటే, లేదురా సేన, ఆ డ్రైవర్ ఎక్కడున్నాడో కనిపెట్టు, పట్టుకో. ఆ వల్లి భాగ్యం ఎలాగో ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళే ముందు అసలు మొదలుపెట్టింది కాబట్టి వాళ్ళ మీదకే నింద వెళ్ళిపోయేలా చెయ్యి అని అంటూ ఉంటే, అప్పుడే ఇక ఆ మాట విని సేనాపతి అయితే, సరే అక్క, ఆ లారీ డ్రైవర్ ఎక్కడున్నాడో మొత్తం నేను కూడా వెతుకుతాను వెళ్ళి అని సేనాపతి చెప్తూ ఉంటాడు. భగవంతుడా, సేన చేసిన పనికి ప్రేమ బలైపోయేది అని అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది భద్రావతి. తర్వాత ఇక వల్లి అయితే నర్మదా ప్రేమ ఇద్దరూ కూడా తనని బలవంతంగా ఇంట్లో నుంచి బయటికి పంపించేయడం అంతా కూడా గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది. ఇక బాధపడుతూ వెంటనే ఫోన్ చేస్తుంది చందుకి. ఇక చందు అయితే ఫోన్ చూస్తాడు, కానీ వల్లి ఫోను లిఫ్ట్ చేయడం, లిఫ్ట్ చేయకుండా ఇక ఆఫ్ చేస్తూ ఉంటాడు.
అప్పుడు ఇక వల్లి అయితే నాతో మాట్లాడడం కూడా ఆయనకి ఇష్టం లేదు. అసలు నేనెందుకు బ్రతుకుతున్నానో నాకే అర్థం కావడం లేదు అని బాధపడుతూ ఉంటుంది వల్లి అయితే. అప్పుడు ఇక వల్లి అలా బాధపడుతూ ఉంటే అంటూ ఉంటుంది అక్కడికి వచ్చి భాగ్యం, అమ్మడు ఏం చేయమంటావు? మధ్యాహ్నం భోజనంలోకి చికెనా మటనా అని అడుగుతూ ఉంటుంది ఇక భాగ్యం అయితే వల్లిని. అప్పుడు ఇక వల్లి అయితే భాగ్యాన్ని చూసి కోపంతో రగిలిపోతూ, ఇక్కడ నా భర్త కనీసం నాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడడం లేదని నేను బాధపడుతుంటే చికెన్ వండనా మటన్ వండనా అంటూ ఏంటమ్మా విసిగిస్తున్నావు? కూతురు కాపురం బూడిద పాలవుతుందని కనీసం నీకు ఇంత కూడా ఆలోచన లేదు. ఒకసారి వెళ్ళి వచ్చాను, మరొకసారి ప్రయత్నించాలని అనుకుంటున్నాను, కానీ అది ఫలించేలా కనిపించడం లేదు అని అంటూ ఉంటుంది వల్లి అయితే. ఎందుకమ్మడు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను కదా అని నువ్వేమీ దిగులు పడుకో. నిన్ను ఇలాగే నేను ఎందుకు వదిలేస్తాను చెప్పు? నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను. మొదటి ప్రయత్నం ఫెయిల్ అయిపోయింది, రెండో ప్రయత్నం ఫెయిల్ అవ్వకుండా చూసుకుంటాను అని అంటూ ఉంటుంది భాగ్యం అయితే. ఇక భాగ్యం అలా అన్న తర్వాత, ఇప్పుడు వరకు ఎలా చూసుకున్నావో, నా జీవితంలో ఎలాంటి అగాధాలను తీసుకొచ్చావో నీ కళ్ళారా చూశాను కదమ్మా, ఇంకేంటి అని అడుగుతూ ఉంటుంది వల్లి. చూడమ్మా, ఇప్పటి వరకు జరిగినవన్నీ కూడా ఒక ఎత్తు, ఇప్పుడు జరగాల్సింది ఒక ఎత్తు. ఇప్పటి వరకు మనం అబద్ధాలు మోసాలతో కాలం గడుపుకుంటూ వచ్చాము, కానీ ఈసారి అబద్ధాలు లేవు, నిజాలే అని అంటూ ఉంటుంది భాగ్యం. ఏమంటున్నావమ్మా? అవును, ఇంకొక 2 రోజులాగో, ఎలాగో మీ మావయ్య గారికి నిజం తెలియలేదని నీకు తెలిసింది కదా. ఖచ్చితంగా ఈసారి మీ మావయ్య గారి ఇంట్లో ఉండమనేలా చెప్తారు. అప్పుడు చందు అల్లుడు గారు కాదు కదా, ఆ నర్మద కూడా నిన్ను ఆపలేరు అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే ఇక వల్లి అయితే, ఏమోనమ్మా, ఎందుకో బావని చూస్తూ ఉంటే నన్ను ఇంకా ఏలుకోడని భార్యగా అనిపిస్తుంది. తను నా మీద ఇంత కూడా జాలి ప్రేమ చూపించడం లేదు. నన్ను చూస్తుంటేనే అతనికి పీకల్లో దాకా కోపం ఉందని అనిపిస్తుంది. నన్ను చూడంగానే కోపంతో రగిలిపోతున్నాడు అని అంటూ ఉంటుంది వల్లి అయితే. ఇక వల్లి అన్న మాటలకి అప్పుడే ఇక అదేం ఉండదమ్మా, నువ్వేమీ కంగారు పడుకో, నేనున్నాను కదా, మొత్తం నేను చూసుకుంటాను అని భాగ్యం అయితే చెప్తూ ఉంటుంది. నువ్వు చూసుకుంటావని ధైర్యంతోనే ఇంకా బ్రతుకుతున్నాను. ఏనాడైతే ఆయన్ని నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేశారో ఆ రోజే చచ్చిపోయేదాన్ని అని అంటూ ఉంటుంది వల్లి. చూడమ్మా, నువ్వు అలాంటి నిర్ణయాలు ఏమీ కూడా తీసుకోకు. ఈ అమ్ముండగా నీ కాపురానికి ఏమీ కాదు. నిన్ను మీ అత్తగారింటికి ఎలా పంపించాలో నాకు బాగా తెలుసు అని చెప్తూ ఉంటుంది భాగ్యం అయితే. అప్పుడు ఇక వల్లి అయితే సరేనమ్మా అని అంటూ మళ్ళీ భాగ్యం మాట వినడం మొదలు పెడుతుంది. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా ప్రేమకి దగ్గరుండి ధీరజ్ అయితే సేవలు చేస్తాడు. అప్పుడే ధీరజ్ను చూసి ప్రేమ అయితే అంటూ ఉంటుంది, మనసులో నా మీద ఇంత ప్రేమని పెంచుకొని ఎందుకురా నేనంటే ఇష్టం లేనట్టు ప్రవర్తిస్తావు అని అడుగుతూ ఉంటుంది ధీరజ్ని. ప్రేమ అయితే నాకేమవుతుందని, నువ్వు ఎంత కుమిలిపోయావో, ఆ దేవుణ్ణి ఎంతలా ప్రార్థించావో నాకు తెలియదు అనుకుంటున్నావా? నాకేమవుతుందని నువ్వెంత బాధపడ్డావో మొత్తం నాకు తెలుసు అని అంటూ ఉంటుంది ప్రేమ. నేనేం బాధపడలేదు, అంటే మామూలుగా సామాన్యంగా కంగారు పడతాం కదా, అలా కంగారు పడ్డాను అని అంటూ ఉంటాడు ధీరజ్. అప్పుడు ఇక ప్రేమ అయితే, నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో అంతకి 100 రెట్లు నీ మీద నాకు ప్రేమ ఉందిరా అని అంటూ ఉంటుంది ప్రేమ. ఇక ప్రేమ మాటలకి అప్పుడే ఇక ధీరజ్ అయితే ప్రేమ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇక అలా చూస్తూ, సరేలే చూసింది చాలు, ముందు భోజనం తినిపించు అని అంటూ ఉంటుంది ప్రేమ. ఇక ధీరజ్ అయితే భోజనం తినిపిస్తాడు ప్రేమకి. ఇదంతా ఇలా జరుగుతుండగా ఉదయం అవుతుంది. ఇక రామరాజు అయితే అంటూ ఉంటాడు చందుతో, రే చందు పెద్దోడా, నేను కూడా మిల్లికి వస్తున్నాను అని అంటూ ఉంటాడు. సరే నాన్న అని చెప్తూ ఉంటాడు చందు అయితే. సరే, నువ్వు ముందు వెళ్ళు, నేను తర్వాత వెనకాలే వస్తాను, కాస్త నా స్నేహితుడితో పనుంది అని రామరాజు అంటాడు. సరే నాన్న, నేను త్వరగా వెళ్ళాలి, అలాగే లోడు కూడా ఎక్కువగానే ఉంది అని చెప్పి బయలుదేరిపోతాడు చందు అయితే. తరువాత ఇంకా తన ఫ్రెండ్ని కలవాలంటూ రామరాజు అయితే మరో చోటుకి వెళ్తాడు. అలా మరో చోటుకి వెళ్ళేసరికి అందరూ కూడా ముఖానికి మాస్కులు వేసుకొని అయితే ఉంటారు. అలా మాస్కులు వేసుకొని ఉండడంతో రామరాజు
అంటూ ఉంటాడు. ఇదేంట్రా అందరూ మాస్కులు వేసుకొని ఉన్నారు అని అంటూ ఉంటే, ఏం లేదు లేరా, మళ్ళీ అందరూ మాస్కులు వేసుకుంటున్నారని మేము వేసుకుంటున్నాము అని చెప్తూ ఉంటారు. వాళ్ళైతే చాలా రోజుల తర్వాత కలిసాంరా, చాలా సంతోషంగా ఉంది అని రామరాజుతో వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అంటారు. అలా అన్న తర్వాత ఇక రామరాజు అయితే ఇక పార్టీని పూర్తి చేసుకొని మిల్లుకైతే బయలుదేరుతాడు. అప్పుడే మిల్లుకి అలా వస్తూ ఉండగా ఇక భాగ్యం అయితే కనిపిస్తుంది. భాగ్యం ఆనందరావు ఇద్దరు కూడా కూరగాయల సంచి పట్టుకొని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడే అది గమనించిన రామరాజు ఒక్కసారి భాగ్యాన్ని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. భాగ్యాన్ని చూసి షాక్ అయిపోతూ, ఇదేంటి, చెల్లెమ్మ బాగానే నడుస్తుంది కదా, కాలు ఫ్రాక్చర్ అయిందని వల్లిని ఎందుకు చెల్లెమ్మ దగ్గరే వదిలేశాడు చందు అని అనుకుంటూ ఉంటాడు రామరాజు. అప్పుడు ఇక భాగ్యం దగ్గరికైతే వెళ్దామని ఇక భాగ్యం దగ్గరికైతే వెళ్ళబోతుండగా అప్పుడు ఇక ఆనందరావుతో భాగ్యం అంటూ ఉంటుంది, అమ్మని ఎలాగైనా మళ్ళీ అత్తగారింటికి పంపించేయాలయ్యా అని అంటూ ఉంటుంది భాగ్యం. నువ్వు చేసిన పనికే కదా పాపం అమ్మడు ఇలాగా తన కాపురాన్ని కూలగొట్టుకొని అల్లుడు గారు కోపంతో ఇక్కడికి దింపేసి వెళ్ళిపోయారు అని అంటూ ఉంటే, అల్లుడు గారు దింపేసి వెళ్ళిపోయారు కానీ అక్కడ రామరాజు అన్నయ్యకి అబద్ధమే కదా చెప్పాడు. నాకు కాలికి ఫ్రాక్చర్ అయిందని అబద్ధం చెప్పి వల్లిని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. కాబట్టి రామరాజు అన్నయ్యకి ఏం జరిగిందో నిజం తెలీదు. ఆ నిజమేమో వీళ్ళు చెప్పరు. ఎందుకంటే ఆయన అసలే గుండెపోటు మనిషి. కూతురు జీవితం ఇలా అయిపోయిందని అప్పుడు గుండెపోటుతో కుప్పకూలిన దగ్గర నుంచి వీళ్ళ మనసులో ఉన్న బాధలు అలాగే మంచి చెడులు కూడా రామరాజు గారికి చెప్పడం మానేశారు. మళ్ళీ ఆయన ఎలా తీసుకుంటాడో, వీక్ అయిపోతాడని భయమేసింది వీళ్ళకి. అందుకని నాకు తెలిసి వీళ్ళైతే నిజాన్ని బయట పెట్టరు. అందుకని వల్లిని తీసుకొని మనమే వాళ్ళ ఇంట్లో 4 రోజులు తిష్ట వేద్దాము అని భాగ్యం అయితే అంటూ ఉంటుంది. అసలే చేతికి డబ్బులు కూడా లేవు. అక్కడికి వెళ్తే ఏదో రకంగా ఎవరొకరి గదిలో ఏదో ఒక డబ్బులు కొట్టేసేవాళ్ళము అని భాగ్యం అనేసరికి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు రామరాజు. షాక్ అయిపోతూ, వల్లిని పెద్దోడు పుట్టింటి దగ్గర వదిలేశాడా, అసలు వల్లి ఏం చేస్తుంటుంది అని ఆలోచిస్తూ ఉండగా ఆ రోజు ఫుల్గా తాగేసి వచ్చి, వల్లి నన్ను మోసం చేసింది నాన్న, వల్లి ఎలాంటి మోసం చేసిందో నీకు తెలుసా, తను మంచిది కాదు అని అంటూ పెద్దోడు చెప్పిన మాటలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు రామరాజు. అయితే ఇక గుర్తు చేసుకొని, నాకు తెలియకుండా వీళ్ళందరూ ఏదో నిజాన్ని దాచిపెడుతున్నారు, నాకు తెలిస్తే నేను బాధపడుతున్నానని ఆలోచిస్తున్నారు, అసలు ముందు పెద్దోడిని వెళ్ళి కనుక్కోవాలి అంటూ రామరాజు అయితే ఇక చందు దగ్గరికి వెళ్తాడు. రామరాజు చందు దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటాడు, రే వల్లిని తీసుకొద్దాం పదా అని అంటూ ఉంటాడు రామరాజు చందుతో. అప్పుడు ఇక అలా అనగానే, వల్లినా ఇప్పుడెందుకు నాన్న, తర్వాత వస్తుందిలే, వాళ్ళమ్మకి పూర్తిగా కోలుకోవాలి కదా, ఆడపిల్ల ఆ తల్లి దగ్గరే కదా ఉండాలి అని అంటూ ఉంటాడు చందు. అప్పుడు ఇక చందు మాటలకి, ఎందుకురా నాతో అబద్ధం చెప్తున్నావు, నాతో అబద్ధం ఆడాలని నీకెందుకు అనిపించింది అని అంటూ ఉంటాడు రామరాజు. ఒక్కసారి చందు షాక్ అయిపోతూ, నేను నీతో అబద్ధం ఎందుకు ఆడుతాను నాన్న, నేను చెప్పేది నిజమే అని అంటూ ఉంటాడు చందు. లేదురా, నువ్వు శాశ్వతంగా వల్లిని పుట్టింటి దగ్గర వదిలేశావు. నేను ఈరోజు మీ అత్తగారిని చూశాను, తన కాలికి ఫ్రాక్చర్ కూడా లేదు, పైగా తను మామూలుగానే ఉంది అని అంటూ ఉంటాడు రామరాజు. అయితే ఆ పైగా నువ్వు అక్కడ వల్లిని వదిలేసి వెళ్ళిపోయావని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నువ్వు వదిలేసి వల్లిని పుట్టింట్లో వదిలేసేంత తప్పు వల్లి ఏం చేసింది, తను ఏదో చెయ్యరాని ఘోరమే చేసింది, అందుకనే నువ్వు వల్లిని పుట్టింట్లో దింపేశావు, ఏం జరిగిందో చెప్పు అని అంటూ ఉంటాడు రామరాజు. అప్పుడు ఇక రామరాజు అన్న మాటలకి చందు కాసేపు మౌనంగా ఉండి బాధపడతాడు. అలా మౌనంగా ఉండి బాధపడుతున్న చందుని చూసిన రామరాజు చందు చెయ్యి తీసుకొని తన తల మీద పెట్టుకొని, ఇప్పుడు చెప్పరా నిజం అని అడుగుతూ ఉంటాడు. ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడు ఇక రామరాజుకి ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటాడు చందు. అయితే ఇక అలా ఆలోచిస్తూ, నీ మీద ఒట్టేసి నేను ఎప్పుడూ కూడా అబద్ధం చెప్పలేదు నాన్న, కానీ ఈరోజు కూడా అబద్ధం చెప్పను, నిజమే చెప్తాను అని అంటూ ఉంటే, బావగారు అని నర్మద ఆపబోతూ ఉంటుంది. నువ్వు ఆగమ్మా, వాడు నాతో మాట్లాడుతుంటే ఎందుకు నువ్వు మధ్యలోకి వస్తున్నావో అని అంటూ ఉంటాడు రామరాజు నర్మదని.
లేదు నర్మదా, ఏ రోజుకైనా నాన్నకి తెలియాలి కదా, ఇప్పుడు తెలిస్తే ఏమవుతుంది అని అంటూ ఇక వెంటనే చందు అయితే వల్లి నిజ స్వరూపాన్ని, వల్లి చేసిన కుట్రని బయట పెడతాడు. అది చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు రామరాజు అయితే. ఇక షాక్ అయిపోతూ, ఏంట్రా నువ్వు చెప్పేది? అమూల్య విశ్వాగాన్ని ప్రేమించడానికి కారణం వల్లినా అని అనగానే, అవును నాన్న, మన కుటుంబంలో ఇలాంటి తప్పులు ఎన్నో చేసింది ఆ వల్లి, నాకు ఈ మధ్యనే బయటపడింది, తెలిసింది అని అనగానే అప్పుడే ఇంకా అంటూ ఉంటాడు రామరాజు. నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను రా అని అంటూ ఉంటాడు రామరాజు. ఇంకా నమ్మలేని నిజాలు ఎన్నో ఉన్నాయి నాన్న. వల్లి 1, 2 సార్లు కాదు, మనల్ని మా పెళ్ళయ్యాక ఎన్నోసార్లు మోసం చేసింది అని చెప్పగానే ఇక రామరాజు అయితే, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని అడుగుతూ ఉంటాడు. అవునా అన్న, అసలు ఈరోజు వల్లి ఇక్కడికి వచ్చినప్పుడే మీకు నిజం చెప్పాలని అనుకున్నాను, కానీ అది జరగలేదు అని చందు అయితే చెప్తాడు. వల్లి మన ఇంటి కోడలు, దేవత, తను మహాలక్ష్మి అని పొగిడారు కదా నాన్న. మన ఇంటి దేవతలు, మన ఇంటి మహాలక్ష్మిలు నర్మదా, ప్రేమ తప్ప వల్లి కాదు. వల్లికి అసలు అర్హత కూడా లేదు అని అంటూ ఉంటాడు చందు అయితే. ఇక చందు మాటలకి షాక్ అయిపోతూ ఉంటాడు రామరాజు. వల్లిని వీళ్ళిద్దరి కన్నా బాగా చూసుకున్నాను, తను కోడలుగా వచ్చినందుకు ఎంతో సంబరపడ్డాను, కానీ తను ఇలాంటి ఆలోచనలు చేస్తుందని, ఇలా ఆలోచిస్తుందని నేను అస్సలు కూడా అనుకోలేదు అని అంటూ ఉంటాడు రామరాజు అయితే. వల్లి నిజ స్వరూపం తెలుసుకొని అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. ఈ పరిస్థితికి మీకు వస్తుందనే నాన్న నిజం చెప్పలేదు, ఇప్పుడే నాకు ఈ నిజం తెలిసింది, నర్మదా ప్రేమకి ఎప్పటి నుంచో తెలుసు అని అనగానే అప్పుడు ఇక రామరాజు అయితే, మరి ఎందుకు వాళ్ళు నిజాన్ని చెప్పలేదు అని అడుగుతూ ఉంటాడు. ఇది మన కుటుంబానికి సంబంధించిన విషయం నాన్న, ఎలా బయటికి పోనిస్తాము అని అంటూ ఉంటే అప్పుడే రామరాజు, నువ్వు చెప్పింది కూడా నిజమేరా అని రామరాజు కూడా అంటూ ఉంటాడు. రామరాజు అలా అన్న తర్వాత ఇక చందు అయితే, నాన్న, నీతో మాట్లాడి నిజం తెలిసిన తర్వాత నా మనసు ప్రశాంతంగా ఉంది, లేకపోతే ఇప్పుడు వరకు కూడా నాకు బిక్కు బిక్కుమంటూ నేను ఒంటరిదాన్ని అన్నట్టు, ఒంటరివాణ్ణి అన్నట్టు నాకు అనిపించేది అని అంటూ ఉంటాడు చందు. నీ జీవితాన్ని నేనే చేతులారా నాశనం చేశానురా. వీళ్ళిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకొని సంతోషంగా ఉన్నారు, మీరు ఎవరిని ప్రేమించడానికి వీల్లేదని మీ దగ్గర మాట తీసుకొని నేను చాలా పెద్ద తప్పు చేశాను అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా ధీరజ్కి ఫోన్ అయితే వస్తుంది. ధీరజ్కి ఫోన్ రావడంతో ధీరజ్ బయటకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే ఇక ధీరజ్తో వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి, ఆ డ్రైవర్ ఇప్పుడు నా దగ్గరే ఉన్నాడు, తొందరగా రా అని అనడంతో ధీరజ్ అయితే వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత ఇక ధీరజ్ అయితే రౌడీని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. నువ్వా అని అంటూ ఉంటే అప్పుడు ఇక ఇన్స్పెక్టర్ అయితే, ఇతనే మీ అన్నయ్యని, మీ వదిన్ని చంపాలని చూసింది అని అంటూ నిజాన్ని బయట పెడతాడు. అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు ధీరజ్ అయితే. ఇక షాక్ అయిపోతూ, అసలు నిన్ను ఎవరు పెట్టారో, నీకు ఇదంతా కూడా ఎవరు సప్లై చేస్తున్నారు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇంకా చెప్తూ ఉంటుంది, ఇవన్నీ కూడా నిన్ను ఎవరు చేయమన్నారు అని. ధీరజ్ అయితే డ్రైవర్ని నిలదీస్తాడు. అప్పుడే డ్రైవర్ అయితే, సేనాపతి తనని బెదిరించే మాటలు గుర్తుకు వస్తాయి, చూడు నేనే నీ చేత ఇదంతా కూడా చేయించానని ఎవ్వరికి కూడా చెప్పడానికి వీల్లేదు, అర్థమవుతుందా అని అంటూ సేనాపతి డ్రైవర్ని బెదిరించడంతో ఇక డ్రైవర్ అయితే చందు వల్లి పేర్లు చెప్తారు. చందు వల్లి నన్ను మిమ్మల్ని చంపమనడానికి కారణం అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు ధీరజ్ అయితే. ఇక ధీరజ్ షాక్ అయిపోతే ఈ విషయాన్ని వెంటనే ఇంట్లోకి చెప్పాలని ఇక పరుగు పరుగున వస్తాడు. అప్పటికే రామరాజు వల్లి నిజ స్వరూపాన్ని తెలుసుకొని కుప్పకూలిపోతాడు. వల్లి నిజ స్వరూపాన్ని తెలుసుకుంటాడు కదా. ఇక ధీరజ్ వచ్చేసరికి దాని గురించే మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే ఇక ధీరజ్ అయితే అస్సలు కూడా ఈ విషయాన్ని ఇంట్లో చెప్పకుండా నేనే మొత్తం చూసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు. నాన్నకి విషయం తెలిస్తే తట్టుకోలేరు, అసలే పెద్ద కోడల్ని నెత్తిన పెట్టుకొని చూసుకుంటున్నారు, పెద్ద కోడలు ఇంత అన్యాయం చేసిందంటే అసలు కూడా ఊరుకోరు అని అనుకుంటూ
అప్పుడు ఇంకా ఆ మాట విని షాక్ అయిపోతూ లోపలికి వెళ్ళి ధీరజ్ అయితే ఏ సంగతి కూడా చెప్పడు రామరాజుకి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరిగి వల్లి నిజ స్వరూపం తెలుసుకున్న రామరాజు ఏం చేయబోతున్నాడు, అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.